అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. నిన్న సోషల్ మీడియాలో రసవత్తరమైన ఫైట్ చూసాం. అంటే ఎవడన్నా పట్టెడన్నం తింటే వైసీపీ నాయకులకు కానీ అభిమానులకు కానీ వాళ్ళకి గిట్టదు. వాళ్ళ అన్నంలో మట్టేయటమో లేకపోతే అన్నాన్ని ప్లేట్ని పక్కన పడేయటమో ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటారు. అందుకే సాయి ధరమ్ తేజ్ ఇచ్చిన ఒక రిప్లై చింతాత్త చిదా జిదా చింతాత్త అంటే చింత డాక్టర్ ప్రదీప్ రెడ్డి చింత అని ఒక ఆయన ఉంటాడు. ఆయన ఎక్కడో యూకేలో ఉంటాడు, డబ్బులు సంపాదించుకుంటాడు. ఏంటి రకరకాల ఆరోపణలు వచ్చినాయి కూడా. భార్యని చంపేసి ఇన్సూరెన్స్ డబ్బులతో ఏదో చేశాడని చెప్పి కూడా చాలామంది మాట్లాడుతున్నారు. దాని లోపలికి నేను వెళ్ళట్లేదు. బట్ ఒకటి మాట్లాడుతున్నాను నేను. పేదవాళ్ళు పట్టెడన్నం తింటుంటే మీకెందుకు నొప్పి? డాక్టర్ ప్రదీప్ చింత యూకేలో ఉంటాడు. పంచ్ ప్రభాకర్ అనే మాకు మరో మహానుభావుడు ఆయన ఎక్కడో యూఎస్లో ఉంటాడు. వీళ్ళిద్దరికి ఏంటి ప్రాబ్లం? ప్రతిసారి కూడా ఆంధ్రప్రదేశ్ మీద ఏడ్చి అక్కడ ప్రజలు హ్యాపీగా ఉంటే చూడలేని పరిస్థితి. మొన్నటి నుంచి దీనికి సంబంధించి రచ్చ మొదలైంది. ఎక్కడో తణుకులో అక్కడ అన్నా క్యాంటీన్లోకి వెళ్ళి మీరే ప్లేట్ పడేసి దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో మీరే పెట్టి ఇదా మీరు చేసేదని చెప్పి అన్నా క్యాంటీన్ లాగా మెయింటైన్ చేస్తారా అని చెప్పి మీరే మాట్లాడతారు. దానికి సంబంధించి ఫస్ట్ ట్వీట్ ఏం పెట్టాడు ఈ మహానుభావుడు చింత డాక్టర్ ప్రదీప్ రెడ్డి చింత ఏం పెట్టాడు ఒకసారి చూద్దాం ట్వీట్. ఇదిగోండి. తణుకు అన్నా క్యాంటీన్లో పరిస్థితి ఇది. పేదవాడు భోజనం చేయాల్సిన ప్లేటును అశుభ్రంగా ఉన్న నీటిలో కడుగుతూ భోజనానికి వచ్చిన పేదవాళ్ళ పట్ల కటువుగా మాట్లాడుతూ నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ఈ పొరపాటును సరిదిద్దుకోవాలని కోరుతున్నాను. దీనికి సంబంధించిన వీడియో కూడా ఉంది, నేను చూపిస్తాను. ఒకసారి మీరే చూడండి, ఏది కరెక్టో ఏది తప్పో చెప్పండి. అక్కడ ప్లేట్ని వీళ్ళే తీసుకెళ్ళి అక్కడ పడేస్తారు. దానికి సంబంధించి వాళ్ళే ఒక వీడియో తీసి వాళ్ళే సోషల్ మీడియాలో పెట్టి ఇలా చేస్తారు పేదవాళ్ళంటే అని చెప్పి వాళ్ళే మాట్లాడుతున్న పరిస్థితి. ఒకసారి ఆ వీడియో చూద్దాం, ఏంటి ఏముందో అసలు వీడియోలో అనేది. ఇదా వీడియో, ఒకసారి ప్లే చేస్తాను చూడండి. ఇదో సార్, ఇది తణుకు అంగన్వాడీ తణుకు అన్న క్యాంటీన్లో జరుగుతుందండి. ఇదిగోండి ప్లేట్లు ఈ మురికి నీటిలో కడిగేసి అక్కడ పక్కనెట్టి అదే వడ్డేస్తున్నారండి. అలాగే ఇదే నీటిలో అవి కడుగుతున్నారు చూసారా, అదే నీటిలో కడిగేసి అది అక్కడ పెట్టి మళ్ళీ ఇచ్చేస్తున్నారండి. ఇది ఇదిగో ఇక్కడ అన్న క్యాంటీన్లోనే ఇక్కడ ఏంటిది ఇదండి ఇంకా పిల్లలు వదిలేని వాళ్ళు వస్తారో దిక్కులేని వాళ్ళు వస్తున్నారు అని చెప్పి ఇక్కడ విమర్శిస్తున్నారండి. ఇక్కడ తొనక అంగన్వాడికి తణుకు అన్నా క్యాంటీన్ అండి. ఇంట్లో పెళ్ళం వదిలేసే వాళ్ళు వస్తారు, దిక్కులేని వాళ్ళు వస్తారు అని చెప్పి విమర్శిస్తున్నారంట. ప్రజలు హ్యాపీగా భోజనం చేస్తుంటే 5 రూపాయలకి నీకు కన్ను కుట్టి ఎక్కడెక్కడో ఉన్నోళ్ళు దీని మీద విష ప్రచారం చేస్తున్నారు. నిజంగా దీనికి సంబంధించి మీరు ఇలాంటి వీడియోలు చేస్తుంటే అసలు ఏం జరుగుతుందని కూడా ఒక వీడియో ఉంది. దానికి సంబంధించి ఒక ఛానల్ అక్కడికి వెళ్ళి ఏం జరిగిందనేది కూడా మాట్లాడిన పరిస్థితి, తనిఖీ చేసిన పరిస్థితి అక్కడ చూపించారు. ఎలా ప్లేట్లు కడుగుతారు, ఎలా ఉంటుంది, ఎంత హైజీన్గా ఉంటుందని మాట్లాడిన పరిస్థితి. ఒక్కసారి ఆ వీడియో కూడా నేను చూపిస్తాను మీకు. ఇక్కడ గమనించినట్లయితే 3 పద్ధతుల్లో మనం క్లీన్ చేస్తున్నామండి. స్టార్టింగ్ వచ్చి మామూలు వాటర్తో క్లీన్ చేస్తామండి. తర్వాత ఆ ప్లేట్ని సోప్ ఆయిల్ ఉపయోగించి నీట్గా క్లీన్ చేస్తామండి. థర్డ్ లెవెల్ వచ్చినట్లయితే హాట్ వాటర్ ఉపయోగించి హాట్ వాటర్తో ప్లేట్ని ఇంకా మరింత పరిశుభ్రంగా క్లీన్ చేయడం జరుగుతుంది. ఇది అక్కడ జరిగేది. దీన్ని తీసుకెళ్ళి ప్రతి ఒక్కటి కూడా రాష్ట్రానికి ఏదైనా మంచి జరిగి అందరూ ప్రజలు సుఖంగా ఉంటే మీకు నచ్చదో ఏదో ఇలాంటి సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టి జనాన్ని పక్కదోవ పట్టించడం. ఇంకా దీనికి సంబంధించి చాలా కూడా సాయి ధరమ్ తేజ్ని ట్యాగ్ చేస్తూ ఆయన ఒక ట్వీట్ పెట్టాడు. దానికి సాయి ధరమ్ తేజ్ ఊరుకోడు కదా, ఎందుకంటే వాళ్ళేంటో ముందే తెలుసు కాబట్టి ఆయన ఒక ట్యాగ్ చేశాడు. ఒకసారి చూద్దాం అదేంటో. డాక్టర్ ప్రదీప్ రెడ్డి చింత మెడల్ రుద్దే సేఫ్ హ్యాండ్స్ ఎక్కడ? సాయి ధరమ్ తేజ్ అన్నా క్యాంటీన్లో ప్లేట్లు కడుక్కోవచ్చు కదా సేఫ్ హ్యాండ్స్తో అని చెప్పి ఒక సొల్లు పోస్ట్ పెట్టాడు. ప్రపంచంలో ఈయన మేధావి అయినట్టు, ప్రపంచంలో ఎవరికి ఏం తెలియనట్టు ఎక్కడో యూకేలో కూర్చొని సొల్లు ట్వీట్లు పెడితే ఊరుకుంటాడా? డాక్టర్ గారు సాయి ధరమ్ తేజ్ కూడా దానికి సంబంధించి రియాక్ట్ అయ్యాడు. డాక్టర్ గారు వేర్ డూ యూ స్టే అండి అని చెప్పి మాట్లాడాడు. దానికి సంబంధించి ఈయన ఒకటి పెట్టాడు, నేను నా బయోలో మీరు చూడొచ్చు కదా అని చెప్పి మాట్లాడిన పరిస్థితి. దాంతోపాటు అన్ఫార్చునేట్లీ సేఫ్ హ్యాండ్స్ మిస్సింగ్ ఇన్ ఏపీ అని చెప్పి మళ్ళీ ఒక ట్వీట్ పెట్టాడు. బట్ దానికి సాయి ధరమ్ తేజ్ ఇచ్చిన ఏదైతే రిప్లై ఉందో
మొత్తం సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఓకే నో వండర్ దట్ ఎగ్ పఫ్స్ బిల్ ఈజ్ సో హై సార్, హోప్ యూ ఈట్ అండ్ వెల్ అండి, టేక్ కేర్. 3.6 crores పెట్టి ఏంటి ఎగ్ బఫ్లు ఏమున్నాయో, తాడేపల్లి పంపించిన ఎగ్ బఫ్లు మీరు కూడా తిన్నారా అందుకే అని చెప్పి ఆయన కూడా దీనికి సంబంధించి సెటైర్ వేసిన పరిస్థితి. ఒకటి దీనికి సంబంధించి చాలా మంది మాట్లాడుతున్నారు. తర్వాత పంచి ప్రభాకర్ వచ్చాడు, ఇంకొకళ్ళు వచ్చారు, చాలా మంది మాట్లాడుతున్న పరిస్థితి. ఒకటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మీరు గత 5 సంవత్సరాల్లో మీరు ఏం చేశారు? మీరు కనీసం అన్నం పెట్టారా? కనీసం 5 రూపాయలకు అన్నం పెడతానని చెప్పి ప్రతిపక్ష పార్టీ ముందుకు వస్తే మీరు దాన్ని పోగొట్టి దాన్ని తీసేసి మొత్తం ఏదైతే పేదవాళ్ళ నోట్లో మట్టి కొట్టారు. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 4 ముద్దలు తింటంటే ఓర్చుకోలేక ఇలాంటి విష ప్రచారం చేస్తున్నాడు. నిజంగా ఎవరైతే ఉన్నారో దమ్ముంటే మీరు యూకేలోనూ దాంతోపాటు యూఎస్లోనూ కాకుండా ఆంధ్రప్రదేశ్ వచ్చి మాట్లాడండి, ఇక్కడికి వచ్చి ప్రజలకు సంబంధించి మాట్లాడండి, ప్రజలు ఎలా ఉన్నారో చూడండి. గత 5 సంవత్సరాల్లో ఒక్కరు కూడా మీరు రాలేదు, అది బాగుందని చెప్పి విదేశాల్లో కూర్చొని సొల్లువాగుడు వాగారు. అందుకనే 2024 ఎలక్షన్స్లో మీకు చెప్పుతో కొట్టారు, ఒక్కొక్కళ్ళని చెప్పు తీసుకొట్టాడు. జగన్మోహన్ రెడ్డి మొత్తం వైసీపీ పార్టీనే కాదు, మీలాంటి చెత్తవాగుడు వాగే ఎవరైతే పేటీఎం గాళ్ళను కూడా తుక్కు రేగ కొట్టారు, మళ్ళీ మొదలెట్టారు మీరు. మళ్ళీ కూడా ప్రజలు ఈసారి మీరు ఇలాంటి చెత్తవాగుడు సోషల్ మీడియాలో వాగితే మాత్రం కనిపిస్తే చెప్పు తీసి కొడతారు, జాగ్రత్తగా ఉండండి. ఇంకా డాక్టర్ ప్రదీప్ రెడ్డి చింత నీకే, అంటే నువ్వేదో గొప్పోళ్ళలాగా ఎక్కడో కూర్చొని ఏదో మాట్లాడుతున్నావు, నీకు సంబంధించింది కూడా మొత్తం బయటికి తీస్తారు. ఎందుకంటే ఫస్ట్ నుంచే నీ గురించి తెలుసు, ఇక్కడ కూడా నీ గురించి చాలా గురించి చెప్తున్నారు. 2019 సెప్టెంబర్లో ఏఆర్సి స్మైల్ లిమిటెడ్ జూనియర్ డాక్టర్గా చేరిన చింత ప్రదీప్ 2020 ఆగస్టు 8న అదే హాస్పిటల్కి ఎండి ఎలా అయ్యాడు అని చెప్పి అడుగుతున్నారు. దీనికి సంబంధించి సమాధానం చెప్పగలవా? 2024 మేన స్కాట్లాండ్లో కాన్ఫిడెన్షియల్ కేర్ లిమిటెడ్ అనే ఇంకో డెంటల్ 5 floors హాస్పిటల్ ఎలా ఓపెన్ చేశావు? 2019 నుంచి 2024 మధ్య కాలంలో నువ్వు వైసీపీకి బినామీ, వైసీపీ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బినామీగా ఉన్నది నిజం కాదా అని చెప్పి కూడా అందరూ మాట్లాడుతున్న పరిస్థితి. దాంతోపాటు నీ గురించి ఇంకా చాలా చెప్తున్నారు, అది కరెక్టా లేదా అనేది త్వరలో సోషల్ మీడియా పరంగా అందరూ మాట్లాడుతున్నారు, అది కూడా బయటకు వస్తుంది. ఇతని పేరు చింత ప్రదీప్, వైసీపీ సోషల్ మీడియాలో పనిచేస్తుంటాడు. మొదటి భార్యను ఇన్సూరెన్స్ డబ్బుల కోసం చంపేసి 5 కోట్ల రూపాయలు కొట్టేశాడని చెప్పి మాకు తెలుసు అని చెప్పి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ముందు ఈ కొట్టేసిన 5 కోట్ల రూపాయలతోనే నువ్వు డెంటల్స్ హాస్పిటల్స్ ఓపెన్ చేస్తున్నావు డాక్టర్ ప్రదీప్ చింత అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. అందరూ దీనికి సమాధానం ముందు చెప్పాలి నువ్వు. దాంతోపాటు 2019 నుంచి 2024 వరకు ఏదైతే సోషల్ మీడియాలో పనిచేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బినామీగా నువ్వు ఉన్నావా లేదా, ముందు దీనికి ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైనా చెత్తవాగుడు వాగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మొత్తం కూడా అంతకుముందంటే ఛానల్లో అదో ఇదో సరిగ్గా మీ గురించి తెలిసిపోవచ్చు, ఇప్పుడు మాత్రం మొత్తం కూడా నువ్వేం చేసావు కూడా అన్నీ కూడా తీసి బయటికి తీస్తారు జనం. ఎందుకంటే 2019 నుంచి 2024 దాకా నువ్వేంటి మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి కింద మొత్తం కార్యకర్తల దాకా ఎలా దోచుకున్నారో, ముంబై హీరోయిన్ని ఏ విధంగా బెదిరించారో, కేసులు పెట్టి జైలుకి పంపించారో, స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళి ముంబైలో అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఇలాంటివి చూసుకుంటే మీలాంటి చెత్త వెధవలు ఇంతకన్నా ఎక్కువ చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆవిడే ఆ ఆడియో కాల్లోనే చెప్తుంది, కింద ఉన్న కానిస్టేబుల్ దగ్గర నుంచి పైన ఐపీఎస్ ఆఫీసర్ల దాకా అందరికీ తెలుసు అది ఫేక్ కేసు అని. ఇలాగా ఫేక్ కేసులు పెట్టడం ఏంటి, ఫేక్ న్యూస్లు సృష్టించడం, ఫేక్ బ్రతుకులు మీవి అని చెప్పి కూడా ప్రజలు మాట్లాడుతున్న పరిస్థితి. కాబట్టి ఏదైనా చేసినప్పుడు దానికి ఆధారం ఉండేలా చూసుకోవాలి. లేదు ప్రతిరోజు మేము గొడ్డుగలిసి మీద వేస్తాం, మీరు దాన్ని తుడుచుకోవాలంటే మాత్రం 2019లో ఎలా కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ ఉందో ఈసారి 2029లో ఆ 11 కూడా ఉండవు, మొత్తం అన్నీ పీకేసి ఇంట్లో కూర్చోబెట్టే పరిస్థితి వస్తుంది. కేవలం మీలాంటి పేటీఎం గాళ్ల వల్లే జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు, వైసీపీ పార్టీ అవ్వచ్చు, మొత్తం ఇప్పటికే వైసీపీ పార్టీ ఖాళీ అవ్వబోతుంది. మొత్తం మోపిదేవి వెంకటరమణ దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా టీడీపీ వైపు చూస్తున్న పరిస్థితి. మీరు ఇలాగా ఫేక్ ప్రచారాలు ఇలాగే చేస్తే మాత్రం 1-2 నెలల్లో మొత్తం మూసేసుకోవాల్సిన పరిస్థితి
ఏర్పడద్ది వైసీపీ పార్టీకి.